వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. అయితే ఈరోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ ఆకు తింటే చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. 1 గంటలో దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును తినటం వలన మీకు ఉండే అనారోగ్య సమస్యలు పోతాయి. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మీ దేహం వజ్రంలాగా దృఢంగా మారుతుంది. మీ ఆయుష్ పెరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. బాధలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. విపరీత రాజయోగం పడుతుంది. కాబట్టి హనుమాన్ జయంతి రోజు తప్పనిసరిగా అందరూ ఈ ఆకును తినండి. మరి ఇంతకీ ఈ హనుమాన్ జయంతి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియసకుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణుడికి గర్వం అణిచినవాడు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు 2 సార్లు జరుపుకుంటారు. ఎందుకంటే హనుమ 2 సార్లు జన్మించాడు. మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు. మరలా హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. అప్పుడు హనుమ చనిపోతాడు. అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ. ఇలా హనుమ 2 సార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. హనుమ అతిబలం పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనస్సునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. కలో కపి వినాయకౌ అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం. అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షస శాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకును తినాలని, అలా తింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే తమలపాకు. అవును, హనుమాన్ జయంతి రోజు తమలపాకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు తమలపాకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. రోగాలు పోతాయి. అనారోగ్య సమస్యలు పోతాయి. మీ శరీరం బలంగా మారుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఈరోజు తినే తమలపాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తమలపాకులంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. తమలపాకులకు ఎంతో శక్తి ఉంటుంది. తమలపాకు దరిద్రాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఈరోజు ఒక తమలపాకు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు, సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ తమలపాకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ హనుమాన్ జయంతి రోజు ఒక తమలపాకును తెచ్చుకొని మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టుకోండి. కేవలం ఒక తమలపాకును తెచ్చుకొని ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టుకోండి.
పెట్టి నమస్కారం చేసుకోండి. స్వామి, మా ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలి, మా కష్టాలు, పీడలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పోవాలి అనే సంకల్పం చెప్పుకోండి. మీరు పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఇలా చేయండి. ఒక 5 నిమిషాల పాటు తమలపాకును ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు వదిలివేయండి. 5 నిమిషాల తర్వాత ఈ తమలపాకును తీసి ఇంట్లోని వారందరూ కూడా తినండి. అంటే ఆ ఒక్క ఆకునే ముక్కలు చేసుకుని తినండి. అందరూ కలిసి ఒక ఆకును తినండి, సరిపోతుంది. తమలపాకును అలా తినేయవచ్చు. లేదు, మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని కూడా తినవచ్చు. ఇలా ఈరోజు తమలపాకును తినటం వలన సంవత్సరమంతా రాజయోగం పడుతుంది, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. ఆంజనేయ స్వామి వారే సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఈ ఆకు తిన్న 1 గంటలోనే మీ శరీరంలో మార్పు వస్తుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. జాతక దోషాలు కూడా పోతాయి. ఇక మీకు తిరగనేదే ఉండదు. ఎందుకంటే హనుమాన్ జయంతి రోజు తమలపాకులకు కష్టాలను తొలగించి ఆయుష్ను పెంచే విపరీత శక్తులు వస్తాయి. తమలపాకు చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి. ముఖ్యంగా హనుమ తమలపాకులను ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే హనుమకు తమలపాకులతో పూజ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు తమలపాకును తిని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అయితే హనుమాన్ జయంతి రోజు స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, భోగభాగ్యాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. సాక్షాత్తు స్వామివారే లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతారు. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ రంగు దుస్తులు ధరించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు. ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు. ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకు పూజ, హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు, అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము.
హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును.